హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్కు సంబంధించి ప్రీ ఫైనల్ 2 మరియు పబ్లిక్లో అడిగే 30th క్వశ్చన్లోని 30th क्वेश्चन संकेत शब्दों के आधार पर निम्न दिए गए शब्दों में से सही शब्दों को चुनकर किसी एक निबंध के रिक्त స్థానం की పూర్తి कीजिए అని ఇవ్వడం జరుగుతుంది. అంటే సంకేతాలు ఇస్తారు, దాన్ని మనం నింపుకొని నిబంధన రాయాల్సి ఉంటుంది. పర్యావరణ మరియు ప్రదూషణకి సంబంధించి నిబంధన అన్నమాట. ఇలాగా పైన ఈ విధంగా హింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 16 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ విధంగా 16 వర్డ్స్ ఉంటాయి. బ్లాంక్స్తో కూడిన నిబంధన ఇవ్వడం జరుగుతుంది. ఈ నిబంధనలో మనము ఈ బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఉన్న బ్లాంక్స్లో పైన ఉన్న పదాల నుంచి సరైన పదాలను ఎంచుకొని ఈ బ్లాంక్స్లో నింపుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మొత్తం నిబంధనని హింట్స్తో నింపుకొని రాయాల్సి ఉంటుంది. ఇలాగా 30th క్వశ్చన్ అని వేసుకొని పర్యావరణ और प्रदूषण అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పర్యావరణ కా అర్థ హై అని బ్లాంక్ ఇవ్వడం జరిగింది. ఇలాగ మనం ఆన్సర్ చేసుకొని పర్యావరణ కా అర్థ హై అని సరైన హింట్ ఇక్కడ ఏముందో అక్కడ సూట్ అయ్యే హింట్ని మనం నింపుకోవాలి. పర్యావరణ కా అర్థ హై వాతావరణ, ఇక్కడ ఈ విధంగా వాతావరణ అని రాసుకొని మీరు ఓన్లీ బ్లాకింగ్ అని పెన్సిల్తో కానీ అండర్లైన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో మాత్రం రెడ్ని యూజ్ చేయకూడదు. పర్యావరణ హర్ ప్రాణి కా రక్షా కవచ్ హై. పర్యావరణకి డాష్ ఇక చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్యావరణకి డాష్ సే మానవ్ కా స్వాస్థ్య అచ్చా రహతా హై. ఇక్కడ మనం చూడండి, పర్యావరణ తర్వాత డాష్ అని ఇచ్చారు. ఇక్కడ సంతులన్ సే మానవ్ కా స్వాస్థ్య అచ్చా రహతా హై. ఈ విధంగా మనము ఇలాగ ఇవ్వబడిన రిక్త స్థాన్ని మనము ఈ విధంగా నింపుకొని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఏ విధంగా నింపుకున్నానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ पर्यावरण का अर्थ है वातावरण. पर्यावरण हर प्राणी का रक्षा कवच है. पर्यावरण के संतुलन से मानव का स्वास्थ्य अच्छा रहता है. विश्व भर की प्राणियों के डैश అంటే ఇక్కడ డాష్లో जीवन पर्यावरण की स्थिति पर निर्भर रहते हैं. आजकल ऐसा महत्वपूर्ण पर्यावरण बिगड़ता जा रहा है. पर्यावरण में भूमि, वायु, जल, ध्वनि नामक 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. इन प्रदूषण के कारण पर्यावरण का संतुलन बिगड़ता जा रहा है. भूमि पर रहने वाली हर प्राणी को जीने के लिए प्राणवायु అంటే ऑक्सीजन प्राणवायु की आवश्यकता होती है. यह प्राणवायु हमें पेड़ पौधों के हरे भरे पत्तों से ही मिलता है. इन दिनों पेड़ पौधों को बेफिक्र काट रहे हैं. नेक्स्ट दिन की कंटिन्यूशन. वास्तव में पेड़ पौधे ही पर्यावरण को संतुलन रखने में काम आते हैं. ऐसे पेड़ पौधों को काटने से पर्यावरण का संतुलन तेजी से बिगड़ता जा रहा है. हमारे चारों ओर के कल कारखानों से धुआं निकलता है. इससे वायु प्रदूषण बढ़ रहा है. कूड़े कचरे को नदी नालों में बहा देने से जल प्रदूषण हो रहा है. वायु जल प्रदूषणों के कारण कई बीमारियां फैल रही हैं. पर्यावरण के असंतुलन से मौसम समय पर नहीं आता है. इससे वर्षा भी ठीक समय पर नहीं होती. वर्षा के ना होने के कारण अकाल पड़ता है. कहीं अतिवृष्टि की हालत भी आती है. ఇదండి, ఇక్కడ వరకు నిబంధన కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనము బ్లాంక్స్ని నింపుకొని నిబంధన రాయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.